హాయ్ అన్న, తిరుపతి లడ్డు న్యూస్ విన్నారా? విన్నాను. అది చూస్తుంటే గత గవర్నమెంట్ చూస్తుంటే ఆ లడ్డు గురించి ఏదో అయితే ఆ నెయ్యి అది బాగలేయడము, అందులో కొవ్వ కలపడము, అది వీడియోలో చూస్తే చాలా బాధరికం అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి యాత్రికులు వస్తూ ఉంటారు. ఎంతోమంది దేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆ లడ్డు తినడానికి ఎంతోమంది వెంకటేశ్వర్ల గారి ఆ లడ్డు ప్రసాదం తినాలంటే చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ 15-20 రోజుల నుంచి మీడియాలో వస్తున్న ప్రచారం చూస్తే బాధరికం అనిపిస్తుంది. ఇలాంటి లడ్డు ప్రసాదాలు ఇలా చేయకుండా ఇప్పుడు ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ లడ్డూని మంచి నెయ్యితోటి మంచిగా ఉన్న భక్తులకు యాత్రికులకు చాలా బ్రహ్మాండంగా ఆ నెయ్యితోటి మంచిగా ఆ లడ్డూని ప్రసాదాన్ని భక్తులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇది తెలిసి చేశారా, తెలియకుండా చేశారా అనుకోవచ్చా? ఇది గత గవర్నమెంట్ పాలకులు చూస్తే ఇది ఏంది, ఈ లడ్డు టేస్టు ఇలా ఉంది, ఈ లడ్డు ల్యాబొరేటరీలకి పంపించారు, అక్కడ ఉన్న వాస్తవాలు తెలియజేయడం జరిగింది. ఇది గత గవర్నమెంట్ చేసింది. ఆ గవర్నమెంట్ కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్కి వాళ్ళు ప్రతిపాదనల ప్రకారం తీసుకుంటే ఇది జెన్యున్గా ప్రపోజర్ అని తెలిసింది. అదేవిధంగా అలాంటి జరగకుండా ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ లడ్డు ప్రసాదం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా చేయాలి. ఏదైతే లడ్డు మీరు అనుకున్నారో తిరుపతి దేవస్థానం లడ్డు ఈ కల్తీ ఈ ఆయిల్ ఇవి కలిపారని, అదేవిధంగా ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదం చూసుకుంటే చాలా మంచి తిరుపతి లడ్డు అనేది చాలా ప్రత్యేకత. తిరుపతి లడ్డు అనేది ప్రత్యేకత. ఆ లడ్డు చూసుకుంటే కొంచెం తిన్నా అంత టేస్టు మధురంగా ఆ నెయ్యితోటి ఆ ఇలాచి అవి తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ కూడా ఈ లడ్డు విషయంలో చూస్తే ఈ లడ్డు ప్రసాదాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలి. ఈ లడ్డు చూసుకుంటే ఈ లడ్డూలో క్వాలిటీ మంచి పెంచండి. క్వాలిటీ పెంచుతూ భక్తులకు వచ్చిన వాళ్ళకి లడ్డూలు ఏవైతే భక్తులకు కావాలనుకుంటున్నారో 2 కాదు 3 లడ్డూలు ఇచ్చిన తిరుపతి దేవస్థానం లడ్డు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి మేము తిరుపతికి వెళ్ళినాము ప్రసాదాలను కూడా పంచితే ఈ లడ్డు చాలా బాగుందని తెలియాలని మనస్ఫూర్తిగా ఎవరైతే చేశారో మరి వాళ్ళకి అంటే వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇది ఏందైతే లడ్డూది ఇప్పుడు ఆ శిక్ష అది ఎవరైతే చేసిరో అక్కడ ఉన్న గత గవర్నమెంట్లో ఆ లడ్డు విషయంలో అక్కడ ఉన్న ఆ టీటీడీ ఎవరైతే ఆ దేవాదాయ శాఖ సంబంధించిన ఈవో గారికి మరియు అదేవిధంగా అక్కడ ఉన్న కమిటీ సభ్యులు వాళ్ళందరికీ పడాలి. అది ఆ దేవాదాయ శాఖ వారు కూడా ఆ కమిటీని మళ్ళీ కొత్త కమిటీ వేసేటట్టు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.